హలో, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? రైట్. ఎంత బాగున్నారు? చాలా చాలా బాగున్నారా? ఓకే, రైట్. మీకు అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఒక చిన్న అంశాన్ని మీకు ఇస్తున్నాను. యేసునే ఎందుకు నమ్మాలి, యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్మాలి అనే ఒక విషయాన్ని మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యేసు ప్రభువునే మనం ఎందుకు నమ్మాలంటే, యేసు ప్రభు మొట్టమొదటిగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు అన్నాడు. యేసు ప్రభు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. చెప్పు, యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. యేసు ప్రభు జననమును గురించి పరిశుద్ధ గ్రంథములో ఏమి రాయబడి ఉందంటే, యేసుక్రీస్తు జననం వెనుకనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను అని రాయబడింది. యేసు ప్రభువుని మనం ఎందుకు నమ్మాలంటే, యేసు ప్రభువు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. యేసు ప్రభు పాపము లేనటువంటి దేవుడు అన్నమాట. యేసు ప్రభు జననములో పరిశుద్ధుడై ఉన్నాడు. యేసు ప్రభు అనుదిన జీవితములో పరిశుద్ధుడై ఉన్నాడు. యేసు ప్రభు మరణములో పరిశుద్ధుడై ఉన్నాడు. యేసు ప్రభు పునరుద్ధానములో కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన జననములో పరిశుద్ధుడు. యేసు ప్రభు అనుదిన జీవితములో పరిశుద్ధుడు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 49వ వాక్యంలో యేసు ప్రభు వారు ఇక్కడ ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఏం చెప్పారు? 46లో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వాక్యంలో ఉంటుంది. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? యేసు ప్రభు వారు శరీరధారిగా జీవించినటువంటి రోజుల్లో, బాబు ఈ లోకంలో ఆయన జీవించినటువంటి రోజుల్లో ఆయన ప్రజలకు ఒక ఛాలెంజ్ని, ఒక సవాలుని విసిరాడు అన్నమాట. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చూపించగలరా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఎవరు కూడా యేసు ప్రభువులో పాపమును చూపించలేకపోయారు. నేడు అనేక మంది దేవుళ్ళుగా కొలవబడుతూ ఉన్నారు. అనేక మంది దేవుళ్ళుగా ఆరాధించబడుతూ ఉన్నారు. వారందరూ పరిశుద్ధులో కాదో మనం ఆలోచించుకోవాలి. కానీ యేసు ప్రభు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. నీవు ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడేనా? నీవు ఆరాధించేటటువంటి ప్రభువు పరిశుద్ధమైన వాడేనా? కానీ యేసు ప్రభువు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ హోలీ గాడ్. ఆయనలో ఏ పాపము లేదని సర్వ గ్రంథాలు, ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా, ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాకుండా, ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధమైన జీవితమును జీవించాలని ఆయన రాశారు. అలా పరిశుద్ధమైన జీవితమును జీవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాను అని చెప్పాడు అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఇలాగ రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందంటే, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక బాబు మీరు కూడా మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి ఉందన్నమాట. కాబట్టి మీరు బూతులు, అల్లరి, మరి సెల్ ఫోన్లో వచ్చేటటువంటి సినిమా కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, ఇవన్నీ మీరు విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితమును జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ఏ జీవితం? న్యూ లైఫ్. చెప్పండి. నూతనమైన జీవితమును జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. మానవుని యొక్క ఆస్తి, మనిషి యొక్క ఆస్తి ఏమిటంటే
డబ్బు, బంగారము, గృహాలు, వాహనాలు కాదు. మానవుని యొక్క ఆస్తి ఏమిటంటే పరిశుద్ధత. యాజ్ ఏ హోలీ లైఫ్. పరిశుద్ధమైనటువంటి జీవితమే మనుషులమైన మనకు గొప్ప ఆస్తి అయ్యింది. యేసు ప్రభు వారు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయన దేవుడు కాగలిగాడు. యేసు ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఈనాడు కోట్ల కొలది ప్రజలు స్వచ్ఛందముగా ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఏ దేవుడు చెప్పండి? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ హోలీ గాడ్. పరిశుద్ధుడైనటువంటి దేవుడు. యేసు ప్రభు జననములో పరిశుద్ధుడు, యేసు ప్రభు అనుదిన జీవితంలో పరిశుద్ధుడు, యేసు ప్రభు మరణములో పరిశుద్ధుడు, యేసు ప్రభు పునరుత్థానములో పరిశుద్ధుడు. అలాగే మీరు కూడా పరిశుద్ధమైన జీవితమును జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. అందరు లేచి నిలబడి ఒక్క నిమిషం మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. అందరూ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. అందరూ క్లోజ్ యువర్ ఐస్. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. ఓపెన్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని తెరవండి. మీ నోరు తెరిచి, ప్రభువా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సహాయం చేయి ప్రభువా. బూతులాడకుండా, మరి చెడ్డ పనులు చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, పక్కనోని గెలకుండా గెచ్చకుండా నాకు మంచి జీవితం జీవించడానికి సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ క్లోజ్ యువర్ ఐస్. ఇస్ ఆల్ పీపుల్, ఆల్ చిల్డ్రన్స్, అందరూ కళ్ళు మూసుకోండి. పిల్లలు 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. అందరు నాతో చెప్పండి. యేసు ప్రభువా వందనములు, స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడైన దేవుడుగా మాకు దొరికినందుకు వందనములు. యేసు, నీవు జననములో పరిశుద్ధుడవు. యేసు, మీరు అనుదిన జీవితంలో పరిశుద్ధులు. యేసు, మీరు మరణములో పరిశుద్ధులై ఉన్నారు. యేసు, మీరు సమాధిలో నుండి తిరిగి లేచుటలో పరిశుద్ధులై ఉన్నారు. పరిశుద్ధమైన దేవుడుగా మాకు దొరికినందుకు వందనములు. ఆ రీతిగా పరిశుద్ధమైన జీవితమును జీవించటానికి మాకు సహాయం చేయండి. బాల్యములోనే యేసు మీ వైపు మళ్ళుకుంటానికి సహాయం చేయండి. క్యాంప్ అంతటిని దీవించండి. ఈ క్యాంపులో నేను రక్షణ పొందులాగున, రక్షణ తీర్మానంలోకి నడిపించబడలాగున, యేసు క్రీస్తులో అభివృద్ధి చెందులాగున సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చెప్పాలి. యేసు ప్రభు ఏ దేవుడు? పక్కన చేపట్టుకొని చెప్పండి. యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ హోలీ గాడ్. చెప్పండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ హోలీ గాడ్. యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు. అలాగే మనం కూడా పరిశుద్ధ జీవితమును జీవించాలి. పక్కన చెప్పండి. నువ్వు పరిశుద్ధ జీవితమును జీవించాలి. మళ్ళీ నువ్వు పరిశుద్ధ జీవితమును జీవించాలి. ఓకే, థ్యాంక్ యూ. యేసుని పక్షం నిలిచి యుద్ధం చేయువాడు. యేసుని పక్షం నిలిచి యుద్ధం చేయువాడు. ఖడ్గం ఎత్తొద్దు, యుద్ధం చేయొద్దు. ఖడ్గం ఎత్తొద్దు, యుద్ధం చేయొద్దు. ఖడ్గం ఎత్తొద్దు, యుద్ధం చేయొద్దు.
నాన్న ఏ ఓకే ఓకే స్టార్ట్ అయింది. వినాలి పిల్లలు, ఎమ్మటి మళ్ళీ మీ పొజిషన్కి వచ్చారు. ఓకేనా? ఎమ్మటి మళ్ళీ మీ పొజిషన్ ఇదిగో నువ్వు ఇలా చేయగా చెప్తా, ఇలా చేయగా అంటాను. నేను మాట్లాడినాను ప్రేమ లేని వాడిని అయితే రోజు కంచును ఘనగం వాడి తాళము గ్రహించి కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానవంతయు ఎరిగిన వాడిని నేను కొండలను వికలింపగల పరిపూర్ణ విశ్వాసం గల నేను ప్రేమ లేని వారిని అయితే నేను వ్యర్థులను బీద భవిష్యత్ వరకు నా ఆస్తి అంతా ఇచ్చిన నన్ను పాల్చబోట అనేక ప్రాచీన పద్ధతుల్లో అతిశయించుచు నిమిత్తము అని పాదమంతయు నా శరీరం అప్పగించును ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ నచ్చకూడదు. ప్రేమ దండంగా ప్రవర్తించదు, అధికంచదు, అమర్యాదగా నడవదు, స్వైజ ప్రయోజనం విచారింపనదు, త్వరగా కోపడవద్దు, అపకారం మనసులో ఉంచుకోవద్దు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము సంతోషించు, అన్నిటికంటే తాళం లేక అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ ప్రేమ శాశ్వత కాలములను ప్రవచనములను నిర్ధకములను భాష నిలిచిపోను, జ్ఞానములను నిరాధకమవును. మనం కొత్త మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించున్నామని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానీ నిరర్థమవును. నేను పిల్లవాడైనప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడుతుంది, పిల్లవాని వల్లే తలదించుతుంది, పిల్లవాని వల్లే యోచించుతుంది. ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాడిని శ్రేష్ఠుని మానించుతుంది. ఇప్పుడు అర్థముతో చూసినప్పుడు సూచనగా చూస్తున్నాను, అప్పుడు ముఖమాలికగా చూస్తున్నాను. ఇప్పుడు కొంత మట్టుకి ఎరిగినాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుదల ప్రకారము పూర్తిగా ఎరుగుదను. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు ఉంచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇప్పుడు అందరూ గమనించండి. ఓకే ఓకే స్తోత్రం. ఉండు ఒరే నైనా 20 అయ్యో కొంచెం పెరిగేవా?